ఎస్ఎంఏ స్పైనల్ మస్కులర్ అస్ట్రోపీ అనే పదం లక్షల్లో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి. జన్యు సంబంధిత జెనెటిక్ ద్వారా వచ్చే ఈ వ్యాధి కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన పునర్విక స్త్రీ తమ కుటుంబంలో జన్మించిన తర్వాత సురేష్ తమ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. వెల్దుర్తిలో సురేష్ తమ ఇండ్లు ఇది. అయితే 5 మంత్స్ తర్వాత పునర్విక స్త్రీకి ఉన్న ఏదైతే లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి జన్యు సంబంధిత ప్రాబ్లం వల్ల ఐడెంటిఫై చేసిన పరిస్థితి. ప్రజెంటు 11 మంత్స్ ఉన్న పునర్విక స్త్రీకు వైద్యం చేయించాలంటే 16 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి. అయితే సురేష్ తల్లి ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎప్పుడు పునర్విక స్త్రీకు ప్రాబ్లం ఉందని గుర్తించారు? ఏం జరిగింది అసలు? పుట్టినప్పుడు బాగుంది. 5 నెలల తర్వాత చూస్తే ఏదో జనరల్గా చూపిద్దామని పోయినాము, అది బయటపడింది సార్. ఆ టెస్ట్ రావడానికే మాకు నెల పట్టింది. చాలా బాధపడ్డాం సార్. ఏదన్నా కానీ హెల్ప్ చేయాలి సార్, గవర్నమెంటే రావాలా సార్. ధన్యవాదాలు సార్. అంటే ఎప్పుడు గుర్తించారమ్మా? అంటే 5 మంత్స్ గడిచినా కూడా అంటే ఎలాంటి కండరాలు కదిలించకపోవడం అలాంటివి ఏమి చేయకపోవడంతోనే బయటకు వచ్చింది అదంతా? మెడలు కానీ కాళ్ళు కానీ పడబెట్లనే ఉంది సార్. పండబెడితే అట్లనే ఉంటుంది సార్ ఆమె. అందుకే చూపించినాం మేము. చూపిస్తే ఇది ఉందని బయటపడింది సార్. అదే సార్, బాధ అయిపోతుంది. మా పాపని కాపాడండి సార్. ఈ విషయం గురించి ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా స్పందించిందా? ప్రభుత్వాన్ని వెళ్ళి కలవడం కానీ అలా కలిసినాం సార్. సీఎం సార్ని అందరినీ కలిసినాం సార్. ఇంకా ఏం సాయం చేయలేదు సార్. ఏం పని చేస్తూ ఉంటారు మమ్మీ సురేష్? మా బాబు షాప్ ఉంది సార్, మాకు షేవింగ్ షాప్. అదే సార్. మరి ఎలా అంటే పునర్విక స్త్రీకు వైద్యం చేయించడానికి మీరు ఎలాంటి ఫండ్ రైజింగ్ చేయడానికి ఏం చేస్తూ ఉన్నారు సార్? గవర్నమెంట్ రావాలనుకుంటున్నాం సార్. గవర్నమెంట్ తీసుకుంటే మాకు కూడా బాగుంటుంది సార్. మా వల్ల ఏమవుతుంది సార్? మేము పని చేసుకొని ఉన్న వాళ్ళం మేము. అంతే సార్. మా పాపని కాపాడండి సార్. అయితే స్థానికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంటారమ్మా సురేష్ కానీ? సురేష్ తమ కూతురు జన్మించిన తర్వాత ఎలా ఉండేవారు? ప్రజెంట్ ఎలా ఉంది? నెలలకే బయటపడింది ఆ పాపకి. ఎట్లా పండేస్తే అట్లా పడుకుంటుంది, కాళ్ళు చేతులు కదలిక లేదు. ఆ పాపని చూస్తే పాపం అనిపిస్తుంది అందరికీ. మేము కూడా వీధుల వల్లమే, అసలు చాలా ఇబ్బంది ఉంది వాళ్ళకి. ఏదో ఒక మీరు సాయం చేస్తే గవర్నమెంట్ తరఫున ఆ పాప బాగుంటుందని మాకు కూడా అందరికీ ఉద్దేశం. అంతే. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మా, పునర్విక స్త్రీ అంటే 5 మంత్స్ తర్వాత ఐడెంటిఫై చేశారు కదా, ప్రజెంట్ ఎలా ఉన్నారు? చాలా బాధారకంగా ఉన్నారు వాళ్ళు, కుటుంబం వాళ్ళు. ఏం చెప్పలేకపోతున్నా, నాకైతే ఏం చెప్పలేకపోతున్నా. నాకు మాటలు అసలు చాలా బాధ ఉన్నారు వాళ్ళు. నాకైతే మాటలు రావు, చూడలేకపోతున్నాను వాళ్ళని. చాలా బాధలు ఉన్నారు, చాలా మాటలు కూడా వస్తలేవు సార్. ఇవన్నీ అయితే బాగుంది పాపకి. కొంచెం మీరు సాయం చేస్తేనే బాగుంటుందని ప్రార్థిస్తున్నాం. పాపకి గవర్నమెంట్ నుంచి చెప్తే కొంచెం మేలు అన్నమాట. అందరూ కొంచెం సాయం చేస్తేనే ఆ పాపకి బాగుండాలని మేము కోరిస్తున్నాం. మీరు కొంచెం గవర్నమెంట్కి చెప్తే గవర్నమెంట్ అనేది కొంచెం ఇట్టోళ్ళని చూస్తుంది, కొంచెం పట్టించుకుంటుంది. మేము ఒక్కరం ఇప్పుడు చేస్తాం, తలా ఒక చేయి చేస్తాము. ఎంత అవుతుంది కొంచెం గవర్నమెంట్ నుంచి కూడా వస్తే కొంచెం బాగుంటుంది, వాళ్ళకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక్కరమే అంటే ఆటకం చేస్తాము, గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం హెల్ప్ చేస్తే కదా కొంచెం ఆ పాప కొంచెం గడపడుతుంది. చిన్న పాప ఏం తెలియదు కదా ఇంకా, అందుకనే మేము ఇటు పెడుతున్నాము. ఇది పరిస్థితి. స్థానికంగా ఉన్న వారంతా ఒకటే చెప్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వము పబ్లిక్ అంతా కూడా సర్వీసు సహాయం చేయాలంటూ కోరే పరిస్థితి. సురేష్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అంటే ఇప్పటికే పునర్విక స్త్రీకు ఫండింగ్ ఎలా రైజింగ్ చేస్తూ ఉన్నారు? అంటే మీరు పబ్లిక్ కానీ ప్రభుత్వానికి కానీ మీరేం చెప్తారు? సార్, మేము ఫండింగ్ వచ్చేసి ఒకటి ఇంపాక్ట్ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ముందుకెళ్తున్నాం సార్. అలానే ఇప్పుడు వరకు సోషల్ మీడియా నుంచి ఎవరైతే ముందుకు వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ అనంతపూర్, కర్నూలు, ఇటు వైజాగ్, విజయవాడ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తన స్వచ్ఛంగా ఎవరు తన ఈ పునర్విక శ్రీని సొంత పాపలాగా, సొంత బిడ్డలాగా, ప్రతి ఒక్క ఇంటి బిడ్డలాగా తీసుకొని ముందుకు వచ్చి ఫండింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే ఇప్పుడు వరకు దగ్గర ఒక 1 కోటి దగ్గర మాకు అమౌంట్ చేకూర్చుకున్నాం సార్. ఇలానే ముందుకు వచ్చి ఇంకా ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ముందుకు వచ్చి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నాము. ముందుకు వచ్చి చేస్తే మా పాప బతుకుతుంది సార్. మీరే కాపాడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
అంటే ఏ ఏ నంబర్స్ ద్వారా మీరు ఫండింగ్ చేస్తూ ఉన్నారు ఆ నంబర్స్ కూడా చెప్పండి. అంటే ఎందుకంటే పబ్లిక్ చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా సెండ్ చేసే పరిస్థితి. ఫండింగ్ వచ్చేసి మా అన్నయ్యకి 2 నంబర్లు ఉన్నాయి సార్. త్రూ ఇప్పుడు ప్రజెంట్గా మా అందరి నంబర్లు ఉన్నాయి. నంబర్ల తర్వాత మేము ఫోన్పే చేస్తున్నారు సార్ చాలామంది. ఫోన్పే చేస్తున్నా ఫోన్పే లిమిట్ పర్ డేకి ఇంతే ఉన్నందువలన కొంతమంది చేస్తున్నారు. చేసే వాళ్ళ తర్వాత పేమెంట్ ఆగిపోతుంది సార్. ఎందుకంటే కొన్ని పేమెంట్స్ పర్ డేకి ఇంతే లిమిట్ అని ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోతే పేమెంట్ చేసిన వాళ్ళకి ఫెయిల్డ్ అని వస్తుంది. ఆ డబ్బులు మా వరకు చేరుతుండలేవు. అలానే వాళ్ళ దగ్గర ఉండిపోతున్నాయి. వాళ్ళు చేసే సాయం కూడా అక్కడికి ఆగిపోతుంది. అలానే కాకుండా ఇప్పుడు కరెంట్ అకౌంట్స్ తీసుకున్నాం సార్ 2. పాప పేరు మీద ఒకటి, అన్నయ్య పేరు మీద ఒకటి. ఆ కరెంట్ క్యూఆర్ కోడ్‌కి చేస్తే పేమెంట్ మాకు అందుతుంది సార్. నేను దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఆ క్యూఆర్ కోడ్‌కి పేమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే చాలామంది పాపని చూద్దామని ముందుకొస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు సాయం చేసే ప్రతి ఒక్కరు వ్యక్తి. పాపకు ఎస్ఎంఏ టైప్ డిసీజ్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వచ్చే ప్రతి ఒక్కరు పాపని చూడాలని మీ ఆశ మాకు అర్థమవుతుంది. మీరు చేసే సాయం మేము కోరుకుంటున్నాము. మీ ప్రేమ అనురాగాలు మాకు అర్థమవుతున్నాయి. కానీ మా నుంచి ఒక చిన్న సందేశం ఏమిటంటే పాపని ఎవరిని కొన్ని రోజుల వరకు పాప ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉంటుంది. కొన్ని రోజుల వరకు పాపని ఎవరిని కలవడానికుండా కోరుకు ఉన్నదని కోరుకుంటున్నాము. దయచేసి ఇది గమనించగలరు సార్. అంటే ఏ ఏ నంబర్స్ ద్వారా సార్ మా అన్నయ్య నంబరు ఒకటి 9052635529 అనే నంబర్ ఒకటి ఉంది సార్. ఇది మా అన్నయ్య నంబరు. అలానే ఇంకొకటి 77992794 ఇదొక నంబర్ ఉంది సార్. అలానే నా నంబర్ కూడా ఉంది. నాకు కూడా ఫోన్స్ వస్తున్నాయి. 9440230751 ఈ నంబర్ ఉంది సార్. ఈ నంబర్లకి మాకు సంప్రదించగలరు సార్. ఎవరైనా మీకు పేమెంట్ చేయాలనుకునే వాళ్ళు, ముందుకు సాయం చేసుకున్నాం అనుకునే వాళ్ళు కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఏదైతే పునర్విక శ్రీ బంధువులు కావచ్చు తమ స్థానికంగా ఉన్న వారంతా చెప్తుంది ఒకటే, ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. ఏదైతే లక్షల్లో ఒకరికి వచ్చే ఈ డిసీజ్ ఉందో ఆ చికిత్సను చేయించాలంటే ఖచ్చితంగా 2 ఇయర్స్ లోపే చేయించే పరిస్థితి. 16 కోట్లుగా ఉన్న ఇంజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇటు పబ్లిక్ నుండి ఇప్పటి నుండే మంచి స్పందన ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు ఇటు పబ్లిక్ అంతా కూడా సేవ్ పునర్విక శ్రీ పేరిట ఖచ్చితంగా ఓ స్లోగన్గా తీసుకొని అందరూ కూడా సహాయం చేయాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి. వీడియో రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, వెల్దుర్తి నుంచి.